హాయ్ అండి. ఈవినింగ్ 4:30 అవుతుంది. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు పుచ్చకాయ తీసుకొచ్చాను. ఇది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాక్ ఏమో చిన్నది, వాళ్ళు వస్తే పెద్ద కత్తి ఉంటుంది కాబట్టి ఓకే, కానీ అయినా బాగానే కత్తుందిలేండి. కానీ వాళ్ళు కట్ చేసినంత నీట్గా అయితే మనం కట్ చేయలేం కదండి. ఓకే, ఇది తీగా ఉందనుకుంటున్నావా, సవగా ఉందనుకుంటున్నావమ్మా? మా ఇది తీగా ఉందనుకుంటున్నావా లేదా సవగా ఉందనుకుంటున్నావా? తిని చెప్పేస్తా. నాకు మనకి తినేది ఫస్ట్ పోయిగానే ఎలా ఉందని. తీగానే ఉంది. తీగానే ఉంది, కానీ మనం తీసుకొచ్చానే అంత తీపి అవుతే లేదు. మొన్న తీసుకొచ్చింది బాగుంది. నీ మనోడికి పార్సల్ పంపిస్తావా? పంపిస్తావా? చూసారండి, వాళ్ళ మనోడికి పార్సల్ పంపిస్తానంటుంది. ఇలా కోసేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఏంటో మన యూట్యూబ్లో చూసి అలా కట్ చేద్దామని ట్రై చేస్తున్నా. వచ్చిద్దో రాదు. పెద్ద కత్తి ఉంటే అంత నీట్గా అయితే రాలేదు. ఐస్ లాగా అన్నారండి, కానీ అలా చేద్దాం అనుకున్నా, కానీ చూద్దాం. అబ్బా రావట్లా. పర్వాలా. కాకపోతే ఇది చిన్నకాయ, అది కట్ చేసింది పెద్దకాయ కాబట్టి అది బాగా వచ్చింది. ఇంకా పెద్ద ప్లేట్ తీసుకోవాల్సింది, చిన్న ప్లేట్ తీసుకున్నాం. ఐస్ ముక్కల్లాగా బాగుందా? బాగుంది. మొన్న చెట్లుకి విత్తనాలు వేసాను కదా ఫ్రెండ్స్, ఆ విత్తనాలు మొలకలు కూడా వచ్చినాయండి, చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత చెట్లకు నీళ్ళు పెట్టేటప్పుడు ఆ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను. చెట్లకి వాటర్ పడుతున్నాను ఫ్రెండ్స్. పుచ్చకాయ కోసుకొని తినేసాము. ఇది పనస చెట్టు అన్నమాట. ఇది మల్లి చెట్టు. ఈ మల్లి చెట్టుకి పురుగు పడతానే ఉండిద్ది, ఎన్ని మందులు వేసినా. మళ్ళీ వెళ్ళి అడగాలండి. గులాబీ చెట్టు కలుపంతా తీయాలి. అదేమో సపోటా. కరేపాకు, వాటర్ పోతుందన్నమాట. కరేపాకు బాగానే వస్తుందండి. మొన్నటిదాకా బాగాలేదు, కానీ అంటే మంచు పడుతుంది కదా, ఇప్పుడు కొంచెం మంచు తగ్గింది కాబట్టి బాగానే ఉంటుంది. మొన్నటిదాకా కొంచెం మచ్చలుగా. ఇదేమో నేను బండ మీద కూర్చోడానికి ఎప్పుడైనా కాసేపు వచ్చి కూర్చుంటూ ఉంటాను. నవ్వుతూ ఉంటారు మా ఆంటోళ్ళు, ఆల్బలో కూర్చుంటున్నావు బండ మీద. ఇంకేంటి ఫ్రెండ్స్, మొన్న చెప్పాను కదండి విత్తనాలు వేసానని, వీడియో కూడా పెట్టాను కదా. కాకపోతే 3 కుండీలు వేసాను. నేను ఒకటి అనుకుంటా, ఇంకోటి జరిగింది. 2 వచ్చినాయి, కానీ దీనికి రాలేదు. మరి వస్తాయో ఏంటో, మొలకలు కూడా ఏం కనపడట్లేదు. బెండకాయ, దోసకాయ అయితే వచ్చింది. దోసకాయ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలండి, ఎందుకంటే మట్టిలోనే బాగా ఇదయిద్ది కాబట్టి
తీసుకెళ్ళి పెట్టేస్తాను. బెండకాయ ఇలాగే వదిలేస్తే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.